ఇప్పుడు ఇది ఇంకా కామన్ ఎమిటర్ ఇది అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద డయాగ్రామ్ తీసుకోవాలి. ఇది డయాగ్రామ్ నార్మల్గా అయితే H11 ఉంటుంది, I1 ఇక్కడ H12 V2 ఇట్లా ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. దానికి ముందు ఇవి డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ని ఈ ఈక్వేషన్స్ డయాగ్రామ్ చేస్తాం. H11ని I1 సబ్స్టిట్యూట్ చేస్తాం, I1 అట్లా ఉంచుతాం, I అని రాస్తాం ఇన్పుట్ కరెంట్. H12ని HR అని కన్వర్ట్ చేసి V2ని V0 అని రాస్తాం, ఎందుకంటే అవుట్పుట్ వోల్టేజ్. కామన్ ఎమిటర్ ఇది డయాగ్రామ్. VBB VCC IC IB VBA VC ఇది ఇన్పుట్ లూప్, ఇది అవుట్పుట్ లూప్. సో ఇన్పుట్ లూప్ అన్నప్పుడు ఇది I1 అవుతుంది, ఇది V1 అవుతుంది, ఇది I2 అవుతుంది, ఇది V2 అవుతుంది. ఇంతే. ఇంకా I1 V1 I2 V2. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉందా, ఇన్పుట్ వోల్టేజ్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ అంటే మనం ఇది ఉంది జనరల్ ఈక్వేషన్లోనే తీసినాం కదా, అది తీసుకోవాలి. VI అంటే ఇన్పుట్ వోల్టేజ్, VBE తర్వాత ఏంది HI అంటే HI రాసి ఇది కామన్ ఎమిటర్ కాబట్టి E అని రాస్తాం, HIE. తర్వాత HI మీద చూడు, HI అంటే ఇన్పుట్ కరెంట్ ఏంది IB ప్లస్ HRE HR ఇక్కడ E HRE V0 ఏంది ఇప్పుడు ఇక్కడ ఇది V0, ఎందుకంటే అవుట్పుట్ వోల్టేజ్. ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి ఇది అవుట్పుట్ వోల్టేజ్ అయిపోయింది ఈక్వేషన్. ఇప్పుడు I0 అంటే ఏంటి అనుకున్నాం, ఇది IC మళ్ళీ HF ఇక్కడ HFE అయిపోయింది. ఇన్పుట్ కరెంట్ II అంటే ఇన్పుట్ కరెంట్. ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఏమనుకున్నాం, IB ప్లస్ H0 ఇక్కడ ఎమిటర్ కాబట్టి ఎమిటర్కి వస్తున్నాం కాబట్టి H0E. V0 అంటే మనం అనుకుంది VC కదా. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని ఈ ఫార్ములాస్తోని సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. సేమ్ ఇంకా కామన్ బేస్కి కూడా బేస్ని కామన్ గ్రౌండ్ చేస్తాం. ఇది ఏంటంటే ఎమిటర్ని గ్రౌండ్ చేస్తాం. ఇది కలెక్టర్ బేస్ ఎమిటర్ని గ్రౌండ్ చేస్తాం కాబట్టి కామన్ ఎమిటర్. సేమ్ ఇంకా IB మనం ఇన్పుట్, ఇది అవుట్పుట్ లూప్, ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్. ఇంకా మొత్తం ఇంకా సేమ్ ఇవి. ఇప్పుడు నేను చెప్పినట్టే ఇక్కడ H11 కదా అంటే HI కదా, బేసిక్ చేస్తాం కదా HIB అట్లా. మళ్ళీ ఇక్కడ కలెక్టర్ కరెంట్ HIC, కలెక్టర్ కాబట్టి HIC సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు కరెంట్ గెయిన్ కనుక్కోవాలి మనం. కరెంట్ గెయిన్ కనుక్కోవాలంటే మళ్ళీ ఈక్వేషన్స్ రాయాలి, సేమ్ డయాగ్రామ్ వేసి ఈక్వేషన్స్ వేసి రాయాలి. తర్వాత మనం ఏమనుకున్నాం, ఇంత సబ్స్టిట్యూట్ చేసినాం కదా ఇక్కడ H11 I1 ఇవి ఇక్కడ రాయాలి. ఒకసారి రాసి కరెంట్ గెయిన్ కనుక్కోవాలంటే కరెంట్ గెయిన్ ఏమొచ్చింది, ప్రీవియస్ అవుట్పుట్ బై ఇన్పుట్ కరెంట్ H1 కరెంట్ గెయిన్ I2 బై I1 అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్, అది ఇక్కడ రాసుకోవాలి. I2 ఎందుకు వచ్చింది అనుకుంటున్నాము, సంథింగ్ ఉంటుంది, నాకు కూడా ఐడియా లేదు. -I2 బై I1. ఇప్పుడు V2 అంటే ఏంది అంటే వోల్టేజ్ V అంటే IR, అవుట్పుట్ వోల్టేజ్ V2 కావాలి మనకి. ఎందుకంటే మనం తీసుకునే సెకండ్ ఈక్వేషన్ I2 ఉంది ఇక్కడ. సో మనం ఏ ఈక్వేషన్ తీసుకోవచ్చు, ఇక్కడ I2 ఇండిపెండెంట్ కరెంట్ ఇది మాత్రమే ఉంది మనకి. సో ఇండిపెండెంట్ కరెంట్ ఇది మాత్రమే ఉంది I2. సో I2 సెకండ్ ఈక్వేషన్, ఇది I2 ఉంది, I2 సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ తీసుకోవచ్చు కానీ I2 మన దగ్గర I2 లేదు. V2 అన్న కొంచెం V=IR అంటే V2 అంటే V0
ఓకే, అంటే అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ V2 ఈక్వల్స్ టు IR, అవుట్పుట్ కరెంట్ I2 మైనస్ I2 అవుట్పుట్ కరెంట్. ఇది CEలో కాబట్టి మైనస్ అవుట్పుట్ RL అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ IR కదా, అవుట్పుట్ కరెంట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ మైనస్ ఇక్కడ. ఇది ఈక్వేషన్ 3. కన్సిడర్ ఈక్వేషన్ 2 చెప్పిన కదా, I2 ఉంది కాబట్టి I2 తీసుకున్నాం. ఈ ఫార్ములా రాసి V2 దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ V2 ఉందా, దీన్ని ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తే I2 ఈక్వల్స్ టు I21. మనం ఇంతకుముందు H22 V2 ఉంటుంది కదా, V2 కాడ ఇది సబ్స్టిట్యూట్ చేసాం. ఇది మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇది మైనస్ కాబట్టి ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోయింది. దీన్ని ఇటు తీసుకుని వస్తాం, ఈ ఓల్డ్ టర్మ్ని ఇటు తీసుకుని వస్తాం. I2 ప్లస్ I2 దీన్ని ముందు తెచ్చి H22 RL H ఇది ఇక్కడనే ఉంచుతాం. ఉంచి ఇప్పుడు I2 కామన్ తీసుకోవాలి, 1 ప్లస్ H22 RL అవుతుంది అప్పుడు. ఇప్పుడు దీన్ని ఇటు తీసుకొని వచ్చి I1 ఇటు తీసుకురావాలి, ఎందుకంటే ఇది కరెంట్ పోయింది కాబట్టి. I2/I1 కరెంట్ తీసుకొని వచ్చేసారు. I2/I1 తీసుకొస్తాం, ఇది ఇక్కడనే ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ తీసుకొస్తాం, బై అవుతుంది. I2/I1 కావాలి మనకు కావాల్సింది. మైనస్ I2/I1 ఈక్వల్స్ టు AI, ఇక్కడ రాసినాను కూడా, AI ఈక్వల్స్ టు మైనస్ I2/I1. సో ఇది మైనస్ AI అవుతుంది. ఇప్పుడు ఇది ఈ మైనస్ ఇటు పంపించేస్తాం, ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం CEలో కన్వర్ట్ చేయాలి. CE కన్వర్ట్ చేయాలంటే H21 అంటే ఏంది, ఇక్కడ రాసుకున్నాం. H21 ఇదే HF ఎమిటర్ బేస్ కామన్ ఎమిటర్ కాబట్టి HFE అది రాసినాము. HFE 1 ప్లస్ H22 H0 ఎమిటర్ H0 RL అంతే, ఇంకన్నిటికీ అలానే.